ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్తున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీని హోరెత్తించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణపై కూటమి సర్కారు వెనక్కి తగ్గే వరకు ప్రజా ఉద్యమం ఆగదని అంటున్న పార్టీ నేతల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. గవర్నర్కి తమ వినతిని, ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు ఏదైతే జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కోటి సంతకాలన్నింటినీ కూడా ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్కి కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున కడప నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రతులను కూడా తాడేపల్లి పంపిస్తున్న పరిస్థితి. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, కోటి సంతకాల సేకరణకు అసలు ప్రజల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ కనిపించింది? నిజంగా గతంలో ఎప్పుడు చూడనటువంటి స్పందన ఈరోజు కోటి సంతకాల సేకరణ. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంతకాలు చేసిన పరిస్థితి. ఎందుకంటే మా నియోజకవర్గంలోనే మేము మా యొక్క కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఎవరు కూడా మేము చెయ్యమని చెప్పిన దాఖలాలు ఎవరు లేరు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 కొత్తది తీసుకొచ్చి అవన్నీ కూడా మరి ప్రారంభించడం జరిగింది. దాంట్లో 7 పూర్తి చేయడం జరిగింది, 6 ప్రారంభించడం జరిగింది. మిగతా కూడా వివిధ దశల్లో ఉన్నాయి. 50%, 60%, 70% పనులు పూర్తి అయిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన పనులను పూర్తి చేసి మరి ఆ కాలేజీలని, హాస్పిటల్స్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో మరి పేద విద్యార్థులకు అందరికీ కూడా మరి ఉచితంగా వైద్య విద్యను అందించాలి, మరి అదేవిధంగా ఆ ప్రాంతంలో మరి వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, మరి ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆ అమ్మకం కూడా ఎంత అగ్గువగా ఉందంటే, ఎకరా 100 రూపాయలకంట. అంటే 50 ఎకరాల స్థలము, బిల్డింగ్ అంతా కలిపితే 5,000 రూపాయలకు అప్పనంగా వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఏదైతే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించారో మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దానికి కోటి సంతకాల సేకరణ మా యొక్క నాయకుని యొక్క ఆదేశంతో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం చేయడం జరిగింది. మరి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి కూడా మనము ఏదైతే సేకరించిన ప్రతులన్నీ కూడా వాళ్లకు పంపించడం జరిగింది. మరి ఇవాళ 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం మరి ఇవాళ జరుగుతుంది. ఇవాళ చూస్తున్నారు, వేలాది మంది ఈరోజు ఒక్క పిలుపు ఇస్తే ఈరోజు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ ర్యాలీలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మన దగ్గర కమలాపురం ఇన్ఛార్జి నరేన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ఎట్లా ఉందండి, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా ఎక్సలెంట్గా ఉంది. మన కమలాపురం నియోజకవర్గంలో దగ్గర 60,000 పైచీలకు సంతకాలు పూర్తి కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు కూడా దానిలో పాల్గొన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా స్పందన చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అధికారంలో ఉండి 16 సంవత్సరాలు అయింది. ఒక్కటంటే ఒక నూతన మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. దాన్ని బట్టి మనందరికీ అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, ప్రజలకు ఒక విద్య పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందనేది మనందరికీ అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలని ట్రై చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడితే దగ్గర కోటి సంతకాల కోసం తలపెడితే దగ్గర 1,20,00,000 పైచీలకు సంతకాలు రావడం జరిగింది. ఇవాళ మన జిల్లా కార్యాలయం నుంచి ఆ పేపర్స్ అన్నీ కూడా మన రాష్ట్ర కార్యాలయం, కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా సూటి సవాల్. అంటే టెక్నాలజీ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే సెల్ ఫోన్ను ఉపయోగించి
ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మంచిదా కాదా అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సూటి సవాల్. రెండోది వచ్చేసి మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు తీసుకొచ్చారు? ఆంధ్రుల హక్కు వైజాగ్ స్టీల్ అంటారు, దాన్ని ప్రైవేటీకరణ ఒక పక్క జరుగుతుంది. సంవత్సరానికి ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే కేంద్రం నుంచి ఈయన దగ్గర డబ్బులు లేవు, నేను బీకారిని అంటున్నాడు. సరే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు, కేంద్రం దగ్గర నుంచి ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకురాలేకపోయినాడా? ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఈ రాష్ట్రానికి మరింత ట్రబుల్ తీసుకొస్తారు తప్ప ఎటువంటి డబ్బులు తీసుకొని రావడం లేదు. తెచ్చిన డబ్బులంతా బొక్కడానికి సరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు పాల్గొంటున్నారు. ఎవరైతే మా వైఎస్ఆర్సీపీ లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి కృషి లేనిదే 2 నెలల్లో అక్టోబర్ 10వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం దగ్గర 1 కోటి సంతకాల పైన సేకరించడం అంటే వారి గొప్పతనం చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమం పాల్గొన్న వారందరూ ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే 1 కోటి సంతకాల సేకరణకు ఏదైతే ప్రతులు సేకరించారో ఈ సేకరించినటువంటి ప్రతులన్నింటినీ కూడా తాడేపల్లికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.